సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎన్ఎల్పీ ట్రైనర్ ఉదయ్ కుమార్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎస్ సార్. ఇప్పుడు మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే నలుగురిని ఐదుగురిని అడుగుతూ ఉంటాం. సంథింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ని కానీ, సొసైటీలో మనతో మంచిగా ఉండే వ్యక్తులను ఎవరన్నా సరే. కానీ ఒక సందర్భంలో కొన్ని అడగలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి సందర్భంలో మనకి మనం డెసిషన్ ఎలా తీసుకోవాలంటారు? అండ్ మేజర్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఒక యాంకర్ అనుకుందాం. కరెక్ట్ సార్. నాది ఇది ఒక ప్రొఫెషన్, నేను ఇప్పుడు చేసేది. కానీ నాకు ఒక యాక్టర్ అవుదామన్న సంథింగ్ గోల్, సంథింగ్ ప్యాషన్ ఉంటుంది. కరెక్ట్ సార్. ఇలాంటి సందర్భంలో నేను ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడున్న దీన్ని వదిలేసుకుని, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వదిలేసుకుని నేను యాక్టర్ అవ్వడం మంచిదా, లేకపోతే నేను ఈ రోల్లోనే కంటిన్యూ అవ్వడం మంచిదా అని చెప్పేసి నాకు ఒక సంథింగ్ కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఇలాంటి సందర్భంలో డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలంటారు, ఎలా చేయాలంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ సంజయ్ గారు. మీరు అబ్జర్వ్ చేస్తే మన కరెంట్ లైఫ్ ఇవాళ ఇలా ఉంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ పాస్ట్ డెసిషన్స్. అవర్ లైఫ్ ఇస్ నథింగ్ బట్ అక్యుములేషన్ ఆఫ్ ఆల్ అవర్ పాస్ట్ డెసిషన్స్. అంటే మనం పాస్ట్ లో మంచి డెసిషన్స్ తీసుకొని ఉంటే ఇవాళ లైఫ్ ఒకలా ఉండేది. పాస్ట్ లో ఒకవేళ చెడు డెసిషన్స్ తీసుకుంటే ఒకలా ఉంటుంది. టోనీ రాబిన్సన్ వరల్డ్స్ ఫేమస్ ట్రైనర్ చెప్తారు, ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ డెసిషన్స్ యువర్ డెస్టినీ వుడ్ బి షేప్డ్. మీ డెస్టినీ షేప్ అయ్యే దానికి ఒక ఇంపార్టెంట్ థింగ్ డెసిషన్ అని మనకి తెలిసినప్పుడు ఎందుకు మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవట్లేదు? ఎగ్జాక్ట్లీ. అండ్ సెకండ్ థింగ్, చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ సైన్స్ నేర్పించారు, బట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి ఎవరు నేర్పించలేదు. డెసిషన్ తీసుకోవాలంటే అమ్మకి అడగాలి, నాన్నకి అడగాలి, ఫ్రెండ్స్ కి అడగాలి, ఆఫీస్ లో బాస్ కి అడగాలి, ఇంకొకరికి అడగాలి. మన సర్కిల్ ఎంత ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళు? 500 మంది ఉంటారా, 1000 మంది ఉంటారా, 2000 మంది ఉంటారా? అడుగుతూ వెళ్ళడం. కానీ ఆ 2000 మందితో మీరు ఎన్ని కోట్ల మంది ఉన్న ప్రజలకి అంత ఎలా కంపేర్? ఒక బిజినెస్ చేయాలంటే నేను ఎన్నో కోట్ల మందికి నా ప్రొడక్ట్ వెళ్తుంది. అలాంటి పెద్ద బిజినెస్ చేయాలన్నప్పుడు నేను నా పక్క నుండి 10 మందికి 100 మంది తెలిసిన వాళ్ళకి అడిగినప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది ఆ డెసిషన్? యూఎస్ లో ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నారు వాళ్ళకి మనకు తెలియదు, ఇంకో దగ్గర ఎవరు చేస్తే తెలియదు. సో నాకు పక్కన తెలిసిన దగ్గర నుంచి అడిగితే ఏమవుతుంది? లిమిటెడ్ మాత్రమే వెళ్తుంది ఆ డెసిషన్ అనేది. బట్ ఆ డెసిషన్ మేకింగ్ కి మనకు చిన్న స్టడీ ఆర్ సైన్స్ ఉంటే ఎలా ఉంటుంది? ఇట్ వుడ్ బి గ్రేట్, రైట్? మీరు అబ్జర్వ్ చేస్తే డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఏంటంటే ఒక ఇది తీసుకున్నప్పుడు నాకు ఎన్ని డబ్బులు వస్తాయి ఆర్ ఎంతమందికి ఇది హెల్ప్ అవుతుంది, 2 or 3 థింగ్స్ వరకు మనమే మాత్రమే చూస్తాం. మనం డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ గోల్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి డౌన్ సైడ్ చూడమన్నమాట. ఎక్సైట్మెంట్ లో ఉంటాం కాబట్టి ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల డౌన్ సైడ్స్ అని పక్కన పెట్టేస్తాం. ఎక్సైట్మెంట్ ఉంది, బట్ 3-4 months తర్వాత డౌన్ సైడ్స్ ఎక్కువ కనిపిస్తుంది, అప్ సైడ్స్ పోతుంటాయి అనమాట. సో అప్పుడు మనం డెసిషన్ ఎలా తీసుకోవాలి? సో డెసిషన్ మేకింగ్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే, నాకు ఏం వస్తుంది కంటే నేను ఏం చూద్దాం అనుకుంటున్నాను ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్. నేను బిజినెస్ చేయడం వల్ల నాకు ఎన్ని కోట్లు వస్తాయి, ఆర్ నేను ఈ జాబ్ చేయడం వల్ల ఎంత డబ్బులు వస్తుంది, ఆర్ ఏ పొజిషన్ వస్తుంది కాకుండా, నేను ఈ జాబ్ రోల్లో ఉండడం వల్ల నేను ఏం చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను ఈ కంపెనీ ద్వారా ఎంతమంది పీపుల్కి ఇంత వాల్యూ అడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. అంత వాల్యూ అడిషన్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో ఇది మార్పు వస్తుంది. దానివల్ల ఐ కెన్ ఫీల్ మోస్ట్ ఆఫ్ హ్యాపీనెస్. దానికి బై ప్రొడక్ట్ డబ్బులు వస్తాయి. అండ్ దానివల్ల ఏమవుతుంది, నా టీం కూడా బాగుంది, టీమ్ పీపుల్ కూడా లైఫ్ చేంజ్ అవుతుంది, కస్టమర్స్ లైఫ్ చేంజ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే జాబ్ లో కూడా అలా డిఫరెంట్. సో డెసిషన్ మేకింగ్ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద అవుట్కమ్ దట్ ఐ వాంట్ టు సీ? నేను ఏం అవుట్కమ్ చూద్దాం అనుకుంటున్నాను. అండ్ అక్కడ ఏంటంటే ఓన్లీ వన్ అవుట్కమ్ ఉండకపోవచ్చు, 2-3 అవుట్కమ్స్ ఉండొచ్చు. ఫస్ట్ అవుట్కమ్ మేబీ నేను కస్టమర్స్ కి మంచి వాల్యూ అడిషన్ ఇవ్వాలి. సెకండ్ అవుట్కమ్ మంచి డబ్బులు కూడా రావాలి, ఫ్రీగా చేయకూడదు కదా. థర్డ్ అవుట్కమ్ ఇవి 2 చేస్తున్నప్పుడు నా ఎంప్లాయీస్ పైన ప్రెషర్ పెడుతూ చేయకూడదు. జస్ట్ నా ఎంప్లాయీస్ నుంచి ఆ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కాదు, నా ఎంప్లాయీస్ కూడా బాగుండాలి, అది ఇంకొక అవుట్కమ్ కావచ్చు. ఫోర్త్ థింగ్, ఇవన్నీ చేస్తున్న ఫ్యామిలీని పక్కన పెట్టకూడదు, ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. సో డెసిషన్ మేకింగ్ లో ఏంటంటే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మల్టిపుల్ అవుట్పుట్స్ ఉంటాయి, బట్ మనం చూడమన్నమాట, ఒకటే దాన్ని పట్టుకొని ఉంటాం. సో నాకు ఇప్పుడు 4 అవుట్పుట్స్ నా దగ్గర వచ్చింది. సెకండ్ థింగ్ మనం చూడాల్సింది ఇక్కడ ఏంటి అంటే, వై ఐ వాంట్ దట్ అవుట్పుట్. ఇప్పుడు నాకుంది, నా కస్టమర్స్ నేను ఎందుకు బాగా చూసుకోవాలి అంటే. సార్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే, కానీ అవుట్పుట్ అనేది ఒకటి ఉంటేనే మనం ఫోకస్డ్ గా వర్క్ చేయగలం అని నా ఉద్దేశం. అంటే సంథింగ్ ఒక సందర్భంలో నేను ఇక్కడ వరకు రాగలిగానంటే నేను ఫ్యామిలీకి టైం ఇవ్వలేదు సార్. నేను అది నా ఫస్ట్ థింగ్ తప్పు, అది నిజంగా. అండ్ నాకు ఒక్కొక్కసారి గిల్ట్ ఫీల్ అవుతుంటా, నేను అంతమందిని నా మంచి కోరే వాళ్ళని, నా స్నేహితులు అందరినీ వదిలేసుకుని ఇక్కడ వరకు వచ్చాను. నేను ఒంటరిగా వచ్చాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను. కానీ ఈ పొజిషన్ లో కూర్చోవడం కోసం వాళ్ళందరినీ వదిలేశాను. అంటే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా అన్ని అవుట్పుట్స్ పెట్టుకుంటే మన గోల్ అనేది రీచ్ అవ్వడం చాలా కష్టం అవుతుందేమో అని నా ఉద్దేశం. ఎలా అంటారు? సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను చెప్పిన దాంట్లో కస్టమర్స్ బాగా చూసుకోవాలి,
ఆర్ సెకండ్ అవుట్పుట్ వచ్చేసి డబ్బులు సంపాదించాలి, థర్డ్ అవుట్పుట్ ఎంప్లాయీస్, ఇవన్నీ ఒకటే గోల్ కి సంబంధించింది. మీరు బిజినెస్ చేద్దామని అనుకుంటున్నారు కదా, మీ దృష్టిలో మీరు ఒక 12 hours పని చేస్తారు, బట్ ఇంటికి వెళ్ళగానే ఇంట్లో వాళ్ళతో రిలేషన్ సరిగ్గా లేదు అనుకోండి, కొట్లాడుకుంటూ ఉన్నారు, నెక్స్ట్ డే పొద్దున వెళ్ళి ఈ 3 అవుట్పుట్స్ అవుతాయా? జనరల్ గా అవ్వడం కష్టం, 100% అవ్వడం కష్టం. ఎందుకంటే ఇంట్లో బాగాలేనప్పుడు అది ఆటోమేటికల్ గా మనం చేసే వర్క్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మనం ఈ డెసిషన్ మేకింగ్ మోడల్లో ఇప్పటికీ మనం సమరీకి రాలేదన్నమాట. మనం ఏంటంటే ఎలాంటి అవుట్పుట్స్ కావాలనే దానికైనా ఆప్షన్స్ పెట్టుకుంటున్నాం. ఓకే, జస్ట్ మనం మల్టిపుల్ పాయింట్స్ పెట్టుకుని నారో డౌన్ చేస్తాం అనమాట. మరి డెఫినెట్లీ వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్ వెళ్ళే స్టెప్స్ లో మీ పాయింట్ కి మీరు కనెక్ట్ అవుతారు. సో ఫస్ట్ మనకి అవుట్పుట్స్ అర్థమైంది. ఇందాక అందుకోసం అంటున్నాను అనమాట. ఇవాళ మీరు అన్నారు ఊర్లో పేరెంట్స్ అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చారన్నారు. సో అక్కడ ఒకటి మిస్ అయింది కదా, నేను ఇందాక చెప్పాను నేను ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఇంపార్టెంట్ అని. ఎందుకు ఇంపార్టెంట్ ఇక్కడ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట, వై యూ వాంట్ దట్ అవుట్పుట్. సో ఇక్కడ వై దగ్గర మేబీ మీకు దానికంటే ఇంకొక వర్క్ ఇంపార్టెంట్ అని ఉందనుకోండి, అదొక వై వస్తుంది మీకు. లేదు అదే అనుకోండి ఇంపార్టెంట్ ఫ్యామిలీ పాయింట్, అదొక వై వస్తుంది అనమాట. ఎందుకు వై తెలుసుకోవాలి అంటే మనం రేపు ముందుకు వెళ్ళేటప్పుడు స్టోరీస్ మాత్రమే, ఆ పర్పస్ మాత్రమే ముందుకు తీసుకెళ్తుంది. సో కస్టమర్స్ నేను బాగా చూసుకోవాలి అన్నప్పుడు ఎందుకు చూసుకోవాలి అనేది మీకు తెలిసింది అనుకోండి, రేపు కస్టమర్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళతో నించొని ఉంటాం. ఎంప్లాయీని బాగా చూసుకోవాలి, ఎందుకు ఎంప్లాయీస్ని కేర్ చేసుకోవాలి. ఎంప్లాయీ సరిగా లేరనుకోండి, రేపు కస్టమర్ కాల్ చేసినప్పుడు మనం మాట్లాడడం 1000 మందితో, ఎంప్లాయీ మాట్లాడతారు. ఎంప్లాయీ సరిగా మాట్లాడకపోతే మీ కంపెనీకే యాడ్ నేమ్ వస్తుంది అనమాట. సో ప్రతి అవుట్పుట్ కూడా ఎందుకు అవుట్పుట్ కావాలి అనుకుంటున్నాం అని తెలియాలి, వై. సెకండ్ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఆప్షన్స్. సో మనకు అవుట్పుట్స్ ఏమో అర్థమైంది, బట్ మన దగ్గర ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఈ అవుట్పుట్స్కి వెళ్ళడానికి. సో ఆప్షన్ 1 ఏంటి, ఆప్షన్ 2 ఏంటి, ఆప్షన్ 3 ఏంటి, ఆప్షన్ 4 అలా పెట్టుకుంటాం. మేబీ నెలకు ఒకసారి ఇంటికి వెళ్తానేమో, అది పెట్టుకోవచ్చు కదా, ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను కంప్లీట్లీ యాంకరింగ్ ఆర్ సినిమా హీరోని అవుతా. సెకండ్ ఆప్షన్ నేను ఊర్లో దగ్గరే ఉండి అక్కడే ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటా. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మిక్స్ ఆఫ్ 2, నేను ఇది కూడా హీరో, ఇది కూడా ఉంటాను, ఫ్యామిలీని కూడా చూసుకుంటాను, అది కూడా ఒక ఆప్షన్ ఉంది కదా మన దగ్గర. ఫోర్త్ ఆప్షన్ మైట్ బి మిక్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్. ఫిఫ్త్ ఆప్షన్ నాకు ఓన్లీ డబ్బులే కావాలి, కస్టమర్ అయిపోయినా ఇట్స్ ఓకే. అలా మనకి 5 ఆప్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ లెవెల్ 3 ఏంటి అంటే ఈ ఆప్షన్స్ ని మనం ఎవాల్యుయేషన్ చేయాలన్నమాట. ఓకే, నేను ఓన్లీ హీరోనే అవుతే అప్ సైడ్స్ ఏంటి, మేబీ నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాను, ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది, డబ్బులు వస్తాయి, పీపుల్ నన్ను గుర్తుపెట్టుకుంటూ ఉంటారు, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. డౌన్ సైడ్ ఏంటి, డౌన్ సైడ్స్ కూడా ఉంటాయి కదా. సో వాట్ ఆర్ ద డౌన్ సైడ్స్. ఓకే, రేపు ఒక నెగిటివ్ నేమ్ వచ్చినప్పుడు నేను ఎలా తీసుకోవాలి, ఆర్ పీపుల్ ఏమైనా అన్నప్పుడు నేను ఎలా తీసుకోవాలి, పీపుల్ అని రోల్ మోడల్ తీసుకుని ఎలా తీసుకోవాలి. సో అట్లా ప్రతి ఆప్షన్ కి అప్ సైడ్స్ అండ్ డౌన్ సైడ్స్ చూసుకోవాలన్నమాట. సో అట్లా అప్ సైడ్స్ డౌన్ సైడ్స్ చూసుకున్నప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న అన్ని ఆప్షన్స్ లో కూడా మేబీ మనం బెస్ట్ ఆప్షన్ దొరకకపోవచ్చు, స్టిల్ ఏదో ఒకటి మిస్ అవుతుంటుంది అనమాట. అక్కడ మనం మిటిగేషన్ చేయొచ్చు అనమాట. మిటిగేషన్ ఏంటంటే ఉన్న ఆప్షన్స్ లో మనం ఫస్ట్ ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఓన్లీ హీరో అవ్వాలి అనేది ఎలిమినేట్ చేయొచ్చు ఆప్షన్ మేబీ, ఆర్ ఓన్లీ డబ్బులు రావాలి అనేది ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఆర్ ఓన్లీ ఫ్యామిలీని చూసుకోవాలని ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇలా మనం ఎప్పుడైతే ప్రతి ఒక్క ఆప్షన్ కి అప్ సైడ్ ఇన్ డౌన్ సైడ్ అని తెలిసినప్పుడు మనకు అర్థమైపోతుంది అక్కడ దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉందని చెప్పేసి. సో అలా ఒక 6 ఆప్షన్స్ లో 4 మిస్ అయిపోతాయి అనమాట. 4 వెళ్ళిపోయినప్పుడు 2 మాత్రమే మిగులుతాయి అనమాట. 2 మిగిలినప్పుడు ఏంటంటే ఆ రెండిట్లో నెక్స్ట్ లెవెల్ నాకు కావాల్సిన అవుట్పుట్స్ రావాలి అన్నప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మిటిగేషన్ అంటే ఏంటి అంటే వాట్ ఎక్స్ట్రా ఆల్టర్నేటివ్స్ యాడ్ చేయడం వల్ల నా ఈ డెసిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఏం యాడ్ చేయొచ్చు. ఓకే, నా ఫ్యామిలీని మిస్ అవుతుందంటే మేబీ 1 month ఒకసారి అయితే ఇంటికి వెళ్తున్నాను, ఇక్కడైతే కష్టపడుతున్నాను, ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, మేబీ వాళ్ళని ఒక 2 weeks ఒకసారి ఇక్కడ రమ్మని చెప్పొచ్చేమో. ఇది మన ఆప్షన్స్ లేదనమాట. బట్ మిటిగేషన్ ఏం చేస్తామంటే మన ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉందా అని యాడ్ చేస్తాం అనమాట, ఆర్ ఏదైనా కొత్త స్ట్రాటజీ ఉందా అని చెప్పేసి యాడ్ చేస్తాం. సో మేబీ 2 weeks ఒకసారి మీ ఫ్యామిలీ వచ్చారు అనుకోండి, ఒక 1 hour స్పెండ్ చేస్తారు, బ్యాలెన్స్ అయిపోయింది, మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు, మీరు ఒక నెలకి ఒకసారి మీరు అక్కడ వెళ్తారు అనమాట. సో చాలా మంది ఏంటంటే మిటిగేట్ చేయడం తెలియదు అనమాట. సో వాళ్ళ ఆప్షన్ ఇది అని చెప్పేసి అరే ఇది నాతో అవుతుంది, ఇది నాతో అవ్వదు అని చెప్పేసి వదిలేస్తారు. మేబీ మీ ఫ్రెండ్ దగ్గర మీకు కావాల్సిన కాంటాక్ట్స్ ఉండొచ్చేమో, ఇట్ మైట్ బి సమ్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ అవ్వచ్చు కదా. అలా మిటిగేట్ చేసిన తర్వాత లాస్ట్లో రిజాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది అర్థమైన తర్వాత ఇది నా అవుట్పుట్ కావాలని నేను అనుకున్నాను, దాని రీజన్ ఏంటో నాకు అర్థమైంది, వై అర్థమైంది, తర్వాత నా దగ్గర ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి అర్థమైంది. ఆప్షన్స్లో ఏవి వద్దో కూడా మనకు తెలియాలి. చాలా మంది ఇప్పుడు ప్యాషన్ ప్రొఫెషన్ ఉన్నప్పుడు కంప్లీట్లీ ప్యాషన్ అని చెప్పేసి ప్రొఫెషన్ వదిలేసి వెళ్ళిపోతారు, జాబ్ వదిలేసి వెళ్ళిపోతారు. బట్ డౌన్ సైడ్స్ ఏంటి దాంట్లో అంటే జాబ్ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మేబీ మీకు ఆ కరెంట్ ఇన్కమ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ జాబ్ రోల్ వదిలేసుకొని సంథింగ్ నేను యాక్టివ్ వైపు అడిగిలేస్తే అక్కడ సరైన ఆపర్చునిటీ దొరకలేదు, లేకపోతే సరైన రోల్ దొరకలేదు, లేకపోతే సరైన ఇన్కమ్ రాలేదు అనుకుంటే ఇక్కడ ప్రెసెంట్ ఉన్న ఇన్కమ్ వదిలేసుకుని చాలా ఇబ్బందులు పడాలి చాలా. అలాంటి సందర్భంలో నేను రోడ్డు మీదకి వచ్చేస్తా. కరెక్ట్, అప్పుడు నాది రాంగ్ డిసిషన్ అవుతుంది. అండ్ ఈ పాయింట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అంటారా? ఐ మీన్ డెఫినెట్లీ సార్. ఇప్పుడు మీ సేమ్ సిచ్యువేషన్ చూసుకుంటే జాబ్ అనేది 1 ఆప్షన్, సెకండ్ థింగ్ ఓన్లీ యువర్ ప్యాషన్ అనేది ఒక ఆప్షన్, థర్డ్ థింగ్ మైట్ బి మిక్స్ ఆఫ్ 2. మీరు పెట్టుకోవాలి. ఓన్లీ జాబ్ చేయడం వల్ల అడ్వాంటేజ్, డబ్బులు వస్తాయి, కన్సిస్టెంట్ ఇన్కమ్ వస్తుంది, హెడేక్ ఎక్కువ ఉండకపోవచ్చు, సెక్యూరిటీ అని చెప్పేసి ఉంటుంది, బయట వాళ్ళకి చూడడానికి కూడా జాబ్ చాలా బాగా అనిపిస్తుంది. బట్ డౌన్ సైడ్ ఏంటి,
నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాను, బట్ నా ప్యాషన్ మిస్ చేస్తున్నాను. ఇట్స్ వెరీ ఎమోషనల్ డౌన్ సైడ్ కదా. అలా ఉన్న డబ్బులు ఉన్నా కూడా ఇది మిస్ అవుతుంది, అక్కడ డౌన్ సైడ్ ఉంది. ఇట్స్ వెరీ హెవీ థింగ్. అది ఎప్పటికీ మనకు ఉంటుంది, నా ప్యాషన్ ఎందుకు టచ్ చేయట్లేదా అని చెప్పేసి. సెకండ్ థింగ్, చాలా మంది ప్యాషనేట్ పీపుల్ యూస్ అనిపిస్తుంది నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి, నా దగ్గర వాళ్ళ దగ్గర లేనిదేమో మిస్ అవుతున్నామేమో అని చెప్పేసి అదొక డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది. అది ఒక ఆప్షన్ లో మనకు అర్థమైంది, అప్ సైడ్ డౌన్. సెకండ్ థింగ్, ఓన్లీ ప్యాషన్ సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది, అప్ సైడ్ ఏంటంటే మీకు కావాల్సింది మీరు చేస్తున్నారు, యూ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ డౌన్ సైడ్ డబ్బులు లేవు, కష్టాలు వచ్చినప్పుడు సెక్యూరిటీ లేదు, పీపుల్ అరే ఏం చేస్తున్నావు బాబు, ఇంత మంచి జాబ్ వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నావు, అది ఒక డౌన్ సైడ్స్ అనమాట. థర్డ్ ఆప్షన్, మిక్స్ ఆఫ్ టూ. మేబీ మీరు జాబ్ చేస్తూ సాటర్డే సండే మెల్లిమెల్లిగా ట్రయల్స్ స్టార్ట్ చేస్తూ, కాంటాక్ట్స్ పెంచుకుంటూ, ఆడిషన్స్ ఇస్తూ, పబ్లిక్ స్పీకింగ్ ఆర్ వాట్ ఎవర్ నేర్చుకుంటూ, యాక్టింగ్ నేర్చుకుంటూ ఒక 1 year మనం వెళ్తే దానికి అప్ సైడ్స్ ఏంటి, మీకు డబ్బులు వస్తుంది ఆఫీస్ నుంచి, కాన్ఫిడెంట్ గా ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, దాంతో పాటు ఇంకోటి ప్యాషన్ ఫాలో అవడానికి ఉంది ఆప్షన్. ఎగ్జాక్ట్లీ సార్, మీరు 4 points చెప్పినప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏదంటే మనం ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు మనకి ఇది కావాలి ఇది కావాలని ఒక నిర్ణయానికి వచ్చేసి అండ్ ఈ జాబ్ అనేది క్విట్ చేసేసి మన ప్యాషన్ సైడ్ వెళ్ళిపోతాం. కరెక్ట్. కానీ ఈ ప్యాషన్ సైడ్ మన గోల్ రీచ్ అయ్యే వరకు మనకి ఇన్కమ్ ఉండదు, మనకి ఇన్కమ్ సోర్స్ ఉండదు, సంథింగ్ ఏ సెక్యూరిటీ ఉండదు. ఇలాంటి సందర్భాల్లో చాలా స్ట్రగుల్స్ అవుతూ ఉంటాం. మళ్ళీ వెనక్కి వద్దామంటే జాబ్ ఉండదు, ఏముండదు మనం అనుకున్నట్టుగా. అదే మీరు అన్నట్టుగా ఈ కీ పాయింట్స్ అన్ని చూసుకుని మనకు అసలు మన గోల్ ఏంటి, అసలు ఎందుకు అది రీచ్ అవ్వాలనుకుంటున్నాం అండ్ దాని ప్రాపర్ వే ఏంటి, ఇది వెళ్ళే దాంట్లో ఏం మిస్ అయిపోతున్నాం అని ఎప్పటికి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కీ పాయింట్స్ అన్ని పెట్టుకున్నప్పుడు ఒక డెసిషన్కి వస్తుంది సార్. ఏ డెసిషన్ అంటే సంథింగ్ ఇది చేస్తున్నది ట్రయల్ చేయొచ్చు కదా. అండ్ ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే మీరంటే నాకు ఒక సంథింగ్ ఒక థింగ్ వచ్చింది. ఇవన్నీ వదిలేసి నాకు అక్కడికి వెళ్తే సంథింగ్ మీరంటే ఇన్కమ్ ఉండదు, కానీ అది రీచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. ఈ టైం టెన్లో నేను ఏం చేయాలి, ఇన్కమ్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా, అది ఇది చేసుకుంటూనే సంథింగ్ నేను ఆ జాబ్ ట్రై చేయొచ్చు. అండ్ ఐ మీన్ నా ప్యాషన్ సైడ్ అడుగులు వేయచ్చు. సంథింగ్ సాటర్డే టైమ్స్లో, సండే టైమ్స్లో ఇలా చేసి సరైన ఎగ్జాక్ట్లీ మనకు ఒక రోల్ కానీ సంథింగ్ ఒక బిగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అప్పుడు దీన్ని క్విట్ చేయొచ్చు. కానీ ఈ డెసిషన్కి రాము. ఎగ్జాక్ట్లీ ఒకటే అదా ఇదా అని చూసుకుంటాం తప్ప ఒక మిక్స్డ్ డెసిషన్ అనేది వచ్చింది ఇక్కడ మనకి. ఎగ్జాక్ట్లీ ఇటు సైడ్ ఫ్యామిలీని డీల్ చేయొచ్చు, సెక్యూర్డ్ గా ఉండొచ్చు, ఇన్కమ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా కొంచెం మన ప్యాషన్ అనుకున్న గోల్ లేట్ అయినా సరే కొంచెం రీచ్ అవుతాం. స్ట్రగుల్స్ అనేవి మాత్రం తగ్గుతాయి. ఎగ్జాక్ట్లీ సార్. మనం అండ్ వన్ థింగ్ మా ఫ్రెండ్స్ లో కొంతమంది అన్న మాట ఏంటంటే అండి, నువ్వు ఏదైనా గోల్ చేద్దాం అనుకున్నప్పుడు అప్ సైడ్స్ చూస్తావు, డౌన్ సైడ్స్ చూస్తావు, కానీ మనం ఎక్కువగా నెగిటివ్స్ చూస్తుంటాను నేను. ఎగ్జాక్ట్లీ అటు వెళ్తే నేను ఇది కోల్పోతానేమో, అటు వెళ్తే ఇన్కమ్ ఉండదేమో, అటు వెళ్తే నేను ఇది సంథింగ్ లేట్ అవుతుందేమో, నా కెరీర్ కి నేను సెటిల్ అవ్వడానికి, ఈ విధంగా ఆలోచిస్తుంటా. కానీ చాలా మంది అన్న విషయం ఏంటంటే నువ్వు నెగిటివ్ ఆలోచిస్తున్నావు, ఎలా ఉంటే ముందుకెళ్ళాలి. కానీ అవి చూసుకున్నప్పుడే కదా సార్ కొంచెం జాగ్రత్త పడగలం మనం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే టూ మచ్ ఆఫ్ పాజిటివ్ చూసినా కూడా తప్పే, టూ మచ్ ఆఫ్ నెగిటివ్ చూసినా తప్పే. ఉన్నది ఉన్నట్టు చేస్తే మాత్రమే ఉంటాం. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద రియాలిటీ. ఆ రియాలిటీలో మనం బతకాలి అన్నప్పుడు మనం ఏ డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు కూడా ఆప్షన్స్ ని అందుకోసం ఎవాల్యుయేషన్ చేస్తాం. మీరు ఇక్కడ డౌన్ సైడ్స్ కూడా చూస్తున్నారు, అప్ సైడ్ చూస్తున్నారు. రేపు వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ డౌన్ సైడ్ మీకు వస్తుంది. వచ్చేటప్పుడు మీరు ఆగిపోరు, మీరు ఆల్రెడీ మీ సిస్టమ్ లో ఉంది కదా నాకు డౌన్ సైడ్ ఉంటున్నప్పుడు పాజిటివ్ సైడ్. అందుకోసం మిటిగేషన్ ఎందుకు పెడుతున్నాం అంటే, మిటిగేషన్ అంటే ఆల్టర్నేటివ్ ఆర్ అడిషనల్ థింగ్స్ ఎందుకు యాడ్ చేస్తామంటే, ఏ ఆల్టర్నేటివ్ ని యాడ్ చేయడం వల్ల ఈ డౌన్ సైడ్ తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ వెళ్ళిపోవడం వల్ల ఇన్కమ్ ఉండకపోవచ్చు, వాట్ ఎవర్ రీజన్ ఉంది కదా, నేను ఎక్స్ట్రా ఎయిమ్ చేస్తే నా ఇన్కమ్ అనే డౌన్ సైడ్ అప్ సైడ్ అవ్వాలి. సో అది మిటిగేషన్ అనమాట. అది లాస్ట్ లో అందుపెట్టామంటే అన్ని అయిపోయింది, నారో డౌన్ అయిన తర్వాత కూడా కొన్ని డౌన్ సైడ్స్ ఉంటాయి. ఆ డౌన్ సైడ్స్ ని ఎలిమినేట్ చేయలేదు అనుకోండి, మనం డెసిషన్స్ కి కరెక్ట్ గా వెళ్ళలేము. సో డౌన్ సైడ్ ఎలిమినేట్ చేయడానికి ఏమేమి చేయొచ్చు మనం, ఆర్ ఎల్స్ తక్కువ డౌన్ సైడ్స్ ఉండేటట్టు ఏం చూసుకోవాలి, అలాంటి ఆప్షన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అన్నట్టు ఎక్కువ నెగిటివ్ అన్నారు కదా, అది కూడా తప్పే. అలా అని చెప్పేసి ఎక్కువ పాజిటివ్ చూసిన తప్పే అనమాట. రేపు ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ తక్కువ అయిపోయినప్పుడు మళ్ళీ మైండ్లో అనిపిస్తుంది, అరే నేను అప్పుడు అన్నా కదా, నువ్వే నీ వల్ల నేను ముందుకు వెళ్ళిపోయినా అంటారు. బట్ దాని బదులు ముందే ఒక ఆల్టర్నేటివ్ ఉందా అనుకోండి, అందుకోసం చాలా మంది జాబ్ చేస్తూ మిడ్ నైట్ కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అలా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి కీ పాయింట్స్ చెప్పారు. నిజంగా డెసిషన్ తీసుకునే ముందు మన వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఒక మంచిగా చేయడానికి ఆలోచిస్తారు తప్ప దానివల్ల మనకి ఎంత లాస్ అవుతుంది, ఎంత కోల్పోతున్నాం, అండ్ ఎంత టైం టెన్యూర్ పడుతుంది, ఇలాంటి విషయాలన్నీ ఆలోచించరు మనం. అండ్ మీరు అన్నట్టుగానే అప్ సైడ్ మాత్రమే చూస్తారు కొంతమంది డెసిషన్ తీసుకునే ముందు, కొంతమంది అయితే డౌన్ సైడ్ మాత్రం తీసుకుని డెసిషన్ క్విట్ చేస్తుంటారు. మనం చూడాల్సింది అప్ చూడాలి, డౌన్ చూడాలి, ఆ మధ్యలో జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం డేర్ చేసే విధంగా మనం మిటిగేట్ అయితే ఖచ్చితంగా ఆ డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ప్రాసెస్. ఎగ్జాక్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.